సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. ప్రైజ్ ది లార్డ్. సిలువ ధ్యాన దినాల్లో మరిది 4వ రోజు దేవుడు మనలో ప్రవేశపెట్టినాడు. మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఇలాగే కూడుకోవడానికి, జూమ్ దగ్గర, యూట్యూబ్ దగ్గర వేచి ఉండడానికి దేవుడు ఇచ్చిన మహాభాగ్యం కొరకు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా, నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా, నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా. తుంటరులంతా పట్టి కాటి తిట్టుచు నిన్ను కొట్టిర తండ్రి. తుంటరులంతా పట్టి కాటి తిట్టుచు నిన్ను కొట్టిర తండ్రి. తిట్టుచు నిన్ను కొట్టిర తండ్రి. నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా, నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా. హల్లెలూయా. 3 రోజుల నుండి మనము సిలువ కార్యములు అనే అంశం మీద ధ్యానిస్తూ ఉన్నాం. మొదటి రోజు మనము 3 కార్యాలు ధ్యానించినాం. ఇంప్యూటేషన్, అలాగే ప్రొపిషియేషన్, అలాగే అటోన్మెంట్ అని. తర్వాత నిన్నటి రోజు జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, 2 కార్యాలు. ఈరోజు ఒక్క కార్యం మీకు బోధించాలని నేను ఆశిస్తున్నాను. అది గ్లోరిఫికేషన్. జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్. దీని అర్థం తెలుగులో న్యాయీకరణ, అలాగే పరిశుద్ధపరచుట, అలాగే మహిమపరచుట. ఇవన్నీ ఒకదానికొకటి లింక్లో ఉంది. మరి కొన్నిసార్లు అది మిళితమైపోతుంది కాదు, అంతా ఒకటే రీతిగా మనము చూడగలుగుతున్నాం. అంటే ఒకటి లేకుంటే ఇంకోటి లేదు. రక్షింపబడుతున్నాం, తర్వాత పరిశుద్ధపరచబడుతున్నాం, తర్వాత మరణమై మనము మహిమపరచబడుతున్నాం. అంటే క్రైస్తవులు మరణానికి ఎందుకు భయపడరు? దానికి చాలా కారణాలు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. క్రైస్తవులు మరణించరు, ఓన్లీ ఫిజికల్ డెత్. ఆత్మకు మరణము లేదు.
మనము విశ్వసించే కార్యం ఏంటి అన్నప్పుడు, ఒక గోధుమ గింజ భూమిలో పడి చచ్చిన తర్వాత అది విస్తారంగా ఏ విధంగా ఫలిస్తుందో, అలాగే ఈ మర్త్య శరీరము మరణించిన తర్వాత పునరుద్ధానములో మనము విశ్వసిస్తున్నాం. క్రీస్తు లేపబడిన రీతిగానే మనం కూడా లేపబడుతున్నాం, మహిమ శరీరాలను దాల్చుకుంటున్నాం, ముఖాముఖిగా ప్రభువును చూడగలుగుతున్నామని భక్తులు పరిశుద్ధ గ్రంథంలో ఆత్మ మరి ప్రేరణ ద్వారా రాసిన మాటలన్నీ మనం నమ్ముతూ ఉన్నాం. అయితే పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ 1 కొరింథీ 15వ అధ్యాయము 16 నుండి 19 వచనాలు చూసినప్పుడు, మృతులు లేపబడని ఎడల, క్రీస్తు కూడా లేపబడలేదు, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ మీ పాపంలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందో. అంటే యేసు ప్రభువును చాలామంది నమ్ముతారు, కానీ పునరుద్ధానంలో నమ్మరు, ప్రభు రెండవ రాకడలో నమ్మరు, పరలోకం అంటే నమ్మకం లేదు. అంటే యేసు ప్రభు ఒక ఆపద మొక్కుల స్వామి కాదు. యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచువారు తప్పకుండా పునరుద్ధానం పొందుతారు, తప్పకుండా వారు నిత్యరాజ్యంలో ప్రవేశిస్తారు. నిత్య జీవం అనేది మనకు దేవుడు దాచి ఉంచిన గొప్ప మేలు. తర్వాత పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా వారి పట్ల నెరవేరుతుంది. వారు సదాకాలము యేసుతో కూడా ఉంటారు. వారికి మరణం లేదు, మరణం కాదు అది, అంటే కేవలం అదొక నిద్ర అని వాక్యంలో చూస్తున్నాం. అందుకే ఎవరైనా భక్తులు విశ్వాసులు మరణించినప్పుడు వారు ప్రభువునందు నిద్రించినారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దే స్లెప్ట్ ఇన్ ద లార్డ్. వారు తమ ప్రయాసములు మాని వారు ప్రభువునందు నిద్రించినారు. వారు ధన్యులు, ఎందుకంటే వారికి అప్పగింపబడిన పనులన్నీ సక్రమంగా చేసినారు. పౌలు ఏమంటాడు? మంచి పోరాటము పోరాడినాను, నా పరుగును కడముట్టించి నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇక మీద నా కొరకు దాచి ఉంటే నీతి కిరీటం మరి నేను అందుకోబోతున్నాను. అంటే అలా ఉంటుందన్నమాట విశ్వాస జీవితం. అందుకే వీఆర్ కాల్డ్ బిలీవర్స్. మన పేరేంటి? బిలీవర్స్. అంటే విశ్వాసం. విశ్వాసమే మనకు చాలా ప్రాధాన్యమైంది. క్రీస్తునందు విశ్వాసం. వి బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసునందు విశ్వాసం. ఇదంతా విశ్వాసం. మరి ఇక్కడ ఒకవేళ క్రీస్తు లేపబడిన ఎడల మన విశ్వాసం అంతా అమృతమే, మనము చేయుచున్న ప్రయాసం అంతా వ్యర్థమే. క్రీస్తునందు నిరీక్షించు వారుమైన ఎడల ఒక ఇట్టి నిరీక్షణ మనకు లేకుంటే, కేవలం క్రీస్తు ఈ జీవితకాలం మట్టుకే మనకు ప్రభు అయి ఉంటే మనము మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటామని పౌలు అంటున్నాడు. కాబట్టి మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యం. నమ్మాలి అన్నమాట. నమ్మిక లేకుంటే దేవా నా అపనమ్మకాన్ని నీవు మన్నించి నీ వాక్యాన్ని నమ్మడానికి నాకు శక్తిని దయచేయమని ప్రార్థించాలి. మనకు ఇంతకంటే ఎక్కువ జ్ఞానం ఉందా? ఏం లేదు. మనకు ఒక లెటర్ రాయడానికి చేత కాదు. పరిశుద్ధ గ్రంథము ఆత్మ ప్రేరేపితమైన గొప్ప మరి దివ్యమైన గ్రంథం ఇది. కాబట్టి ఇది చాలా అమూల్యమైంది. ఇది చదివితే మనకి ఏ డోకా లేదు, నమ్మితే అసలే ఇంకా ఏ ప్రమాదం లేదు. దేవుని వాక్యము మన హృదయంలో వెలుగుతే మనకు ఏ కీడు రాదు. ఏదొచ్చినా మనము తట్టుకోవడానికి ఉన్న శక్తి, బలం మనకుంది. అయితే కేరళలో ఒక తల్లి ఐస్ క్రీమ్లో పాయిజన్ కలిపి 19 ఏళ్ల పాపకు 6 ఏళ్ల బాబుకి ఇచ్చిందంట. వాళ్ళిద్దరు అది అమాయకం కదా పిల్లలు. తల్లి ఏది ఇస్తే అది తింటారు కదా. తల్లిని నమ్మరా పిల్లలు? అది తిని వెంటనే చచ్చిపోయినారంట. చూడండి, ఈ దారుణం, ఇంత క్రూరత్వం లేక మరి ఇంత కఠిన హృదయం ఒక తల్లికి కలిగితే ఇంకా ఎవరి ద్వారా మనకు మేలు కలుగుతుందని అనిపించింది నాకు. అంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, నీ తల్లి నిన్ను మరిచినా నీ తండ్రి నిన్ను విడిచినా యెహోవా నిన్ను చేరదీను. అంటే తల్లులు ఇలా చేస్తారా అని అనిపిస్తుంది.
దేవుని వాక్యం లేకుంటే మనమంతా మృగాల స్వభావం ఉంటుంది, మనం క్రూరమైన రాక్షసులుగా ఉంటాం. ఈ వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని పవిత్రము చేస్తుంది. మనం నమ్ముతున్నాం, యేసుక్రీస్తునందు విశ్వాసముంచువాడు రక్షణ పొందుతున్నాడు. ఆ రక్షణ అంటే ఈ కీడులన్నిటి నుండి నిన్ను విడిపిస్తుంది. ఈ పనులు చేయకుండా, ఈ అతిక్రమాలు చేయకుండా మనల్ని ప్రతినిత్యం విడిపించేది దేవుని వాక్యమే. కనుక దేవుని వాక్యాన్ని దివారాత్రం మనం పఠించాలి. ఇంకా చూసినప్పుడు ఎన్నో దారుణాలు మనకు అర్థమవుతుంది. సింగపూర్లో ఒక గొప్ప ధనికురాలు పని మనిషిని ఎంత బాధ పెట్టిందంటే 60 కిలోలు ఉన్న పని మనిషి ఆమె దగ్గరకు వచ్చినాక 24 కిలోలు అయిందంట. కొట్టేదంట, తిట్టేదంట, తూలనాడేదంట, ఆహారం పెట్టకుండా దాన్ని క్రూరంగా హింసించి ఆఖరికి చనిపోయింది 24 సంవత్సరాలు. అంటే చూడండి, నాకు అనిపిస్తుంది, ఒకవేళ ఆమె హృదయంలో యేసు ప్రభు ఉంటే అలా చేస్తుందా? చెయ్యనే చేయదు. షీ కెనాట్ డూ. అందుకే వాక్యంలో ఉంది, క్రీస్తు బీజము మనలో ఉన్నందున మనం పాపము చేయం. అంటే హౌ ఇంపార్టెంట్ ఈస్ టు రిసీవ్ జీసస్ ఇన్ టు యువర్ హార్ట్. నాకు ఇది చదివినప్పుడు యేసుక్రీస్తును నీ హృదయంలో నీవు స్వీకరించడం ద్వారా ఎన్ని చీకటి కార్యాల నుండి నువ్వు విడిపింపబడుతున్నావు. అందుకే నువ్వు యేసుని గురించి ఇతరులకు చెప్పాలి. అన్నదానం అన్ని దానాల్లో కంటే చాలా ప్రధానమైంది అంటారు కదా. అన్నదానం, పొద్దున్న అన్నం ఇస్తే మళ్ళీ మరుసటి రోజు కడుపులో ఉండదు అది. కానీ క్రీస్తును నీవు ఇతరులకు చూపెడితే ఒక జీవితాన్నే నువ్వు రక్షిస్తున్నావు. దేవుని స్తోత్రం. ప్రతి విధమైన కీడు నుండి ఒక ప్రాణాన్నే నువ్వు రక్షిస్తున్నావు. అందుకే సువార్త చేయాలి. సువార్త అందించు వారి పాదములట పర్వతముల మీద అతి సుందరంగా కనబడుతుంది. సువార్త అనేది దేవుని శక్తి. అంటే పునరుద్ధానములో నీ విశ్వాసం, క్రీస్తు మరణములో నీ విశ్వాసం, యేసుప్రభు రెండవసారి రానున్నాడంటే విశ్వాసం, పరలోకంలో మనమందరము ప్రభుతో ఆనందించబోతున్నామంటే అది విశ్వాసం. విశ్వసించని వాడు కలవరపడుతూ ఉంటాడు, విశ్వసించేవాడు కలవరపడడు, విశ్వసించేవాడు సిగ్గుపడడు, విశ్వసింపని వాడు అవమానానికి, సిగ్గుకు, దెబ్బలకు, శిక్షలకు గురవుతున్నాడు. అర్థమైతే ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందున్న విశ్వాసమే మన విజయమై ఉన్నది. ఇక్కడ పునరుద్ధానం గురించి పౌలు భక్తుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు అంటే, మనకు మహిమ శరీరాలు. ఈరోజు మనము జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్ అయిపోయింది, ఇప్పుడు గ్లోరిఫికేషన్ ధ్యానించబోతున్నాం. ఏ విధంగా దేవుడు మనల్ని మహిమపరచబోతున్నాడని ఆ అంశం మీద దానికి సంబంధించిన వాక్యాలు నేను చదువుతున్నాను. 1 కొరింథీ 15:35 నుండి చదువుతున్నాను. అయితే మృతులు ఎలాగు లేతురు, వారు ఎట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదాన్ని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు, కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును. అంటే ఎంత సులభమైన శైలిలో నాకు ఇది చదివినప్పుడు చాలా నాకు ఆనందం కలిగింది. ఎంత అద్భుతంగా అర్థం చేస్తున్నాడు చూడండి. పునరుద్ధానంలో నీకు విశ్వాసం లేదంటే ఇది చదివిన తర్వాత విశ్వాసం వచ్చేస్తుంది. విత్తనం విత్తుతున్నావు, విత్తనంకి ఒక ఆకారం ఉంది, అది భూమిలో పడిన తర్వాత 3వ రోజు అది పైకి వచ్చేస్తుంది. పైకి వచ్చినప్పుడు అదే ఆకారంలో లేదు, అది ఇంకో శరీరాన్ని దాల్చుకున్నది. ఆ గింజ క్షీణించిపోతుంది, మట్టి పాలైపోతుంది. కానీ ఆ గింజలో జీవం ఉన్నది. ఆ జీవం ఒక వృక్షంగా మారిపోతుంది. అలాగే కదా అని అంటున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు విత్తుదాన్ని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుతున్నావు, కానీ పుట్టబోవు శరీరాన్ని విత్తుటలేదు.
అయితే దేవుడే తన చిత్త ప్రకారము నువ్వు విత్తిన దానికి శరీరము ఇచ్చును. అందుకే మనము విశ్వాసులము మరణించినప్పుడు మహిమా ప్రవేశం అంటారు. నిన్న చెప్పినాను, ప్రమోటెడ్ టు గ్లోరీ. గ్లోరీ ఈరోజు గ్లోరిఫికేషన్, మహిమపరచబడుట. అంటే చనిపోయిన తర్వాత మనము మహిమలో ప్రవేశిస్తున్నామని. అందుకే మనం ఏడవం కదా, ఎవరైనా చనిపోతే, విశ్వాసులు చనిపోతే కొద్దిగా ఏదో ఆ ఉన్న బాంధవ్యం కొరకు, ఆ బంధం కొరకు కొన్ని రోజులు మనం ఏడుస్తాం. కానీ మనం తిరిగి ప్రభు దగ్గర వెళ్ళినాం, అక్కడ కలుసుకుంటామని గొప్ప నమ్మకం. అయితే పౌలు భక్తుడు అంటున్నాడు 42వ వచనం, మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమై పోగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడు, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడు, బలహీనమైనదిగా అది విత్తబడి బలమైనదిగా లేపబడు, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధముగా శరీరముగా లేపబడు. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. న్యాచురల్ బాడీస్, ఇప్పుడు మనకున్నదంతా న్యాచురల్ బాడీస్. కానీ మన కొరకు దేవుడు దాచించిన మేలు ఎంత గొప్పదో మనకు. అందుకే 1 కొరింథీ 2:9 దేవుడు తను ప్రేమించే వారికి ఏవేవి దాచించినాడో ఏ కన్ను కనబడలేదు, కంటికి కనబడలేదు, హృదయానికి గోచరం కాలేదంటే మనం అనుకుంటాం ఈ లోకంలో దేవుడు దాచించిన కారు లేక ఫ్రిడ్జ్, లేకుంటే ఏదో 100 గజాల భూమి, లేకుంటే మంచి వివాహము, గొప్ప ఉద్యోగం అని అనుకుంటాం మన పరిమితమైన జ్ఞానంతో. కాదు, 1 కొరింథీ 2:9 ఉండేది పరమందు, లేక మన మరణమైన తర్వాత దేవుడు ఏవేవి దాచించున్నాడో అది ఇంకా మనకు అవగాహన కూడా లేదు. నువ్వు ఎలాగ నమ్మితే అలాగ. చాలా కాలం నేను నమ్మినాను ఈ లోక రీతిగా ఆశీర్వాదాలు. 1 కొరింథీ 2:9 అంటే నా కొరకు దేవుడు ఏవేవి దాచిపెట్టినాడో అవి ఏది కంటికి కనబడలేదు, చెవికి కనబడలేదు, నేను పొందుకున్నాను కూడా. నువ్వు ఎలా నమ్ముకుంటే అలాగ. కానీ మరణమైన తర్వాత దేవుడు నీ కొరకు ఏవేవి సిద్ధపరిచినాడో అది ఏ కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరము కాలేదు అంటున్నాడు. మరి 1 యోహాను 3వ అధ్యాయంలో యోహాను భక్తుడు ఏమంటున్నాడో చూద్దాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడుడి. మనం దేవుని పిల్లలమే. మనం మోకరించగానే ఏమని ప్రార్థన చేస్తాం? తండ్రి తండ్రి. ఎవరిచ్చినారు ఈ జ్ఞానం? అసలు ఏ మతంలో లేదండి తండ్రి అని పిలవడం. కేవలం క్రైస్తవత్వంలో ఉంది. అది ఇంకో పెద్ద గమ్మత్తు నాకు. వేరే మార్గాల్లో దేవుని తండ్రి అంటే శిక్ష వాళ్లకు. మనం ఎంత ధైర్యంగా తండ్రి, అబ్బా తండ్రి, ఆయనా నాకు ఈ బాధ వచ్చింది అని ప్రార్థన చేసినాక మనకు ఇంకా తెలివి ఏంటంటే అని యేసు నామంలో అన్నీ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అంటే యేసు మన మీడియేటర్ అన్నమాట, మధ్యవర్తి. యేసు నామంలో అడగాలన్నమాట. అంటే పరిశుద్ధాత్ముడే మనకి ఇవన్నీ నేర్పిస్తున్నాడు. మనము దేవుని పిల్లలమాట. ఇక్కడ చూడండి, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమ అనుగ్రహించునో చూడుడి. మనం దేవుని పిల్లలమే. మనమందరం ఎవరమండి? దేవుని పిల్లలం. ఈ హేతు చేత లోకము మనల్ని ఎరగదు, ఏలైనగా అది ఆయనను ఎరగలేదు. లోకము తెలియదు ఈ సంగతి, ఈ గొప్ప మర్మం తెలియదు. అయినా లోకానికి నాకు ఇంకోటి వింత ఏంటంటే, మనల్ని చూడగానే ఏమంటారు తెలుసా? వీళ్ళు దేవుని బిడ్డలండి. అబ్బా చప్పట్లు కొట్టండి ఒకసారి. అదిగోండి దేవుని బిడ్డలు పోతున్నారండి. అదేంటి? అది వారికి ఎవరిచ్చినారు ఈ జ్ఞానం? మనం దేవుని బిడ్డలం అంట లోకం చెప్తుంది. మరి వాళ్ళు నమ్ముకున్నాక అంటారు మేము దేవుని నమ్ముకున్నామండి. అంటే ఇంతవరకు నమ్ముకున్నది దేవుడు కాదు. దాని కొరకు ఒకసారి చప్పట్లు కొడతాము. మేము దేవుని నమ్ముకున్నామండి. అసలు తెలిసి తెలియకనే వాళ్ళు చెప్తున్నారు. అది ఒక అద్భుతం. మనము దేవుని పిల్లలము అని పిలువబట్ట తండ్రి మనకు ఎట్టి ప్రేమ అనుగ్రహించనో చూడుడి. మనం దేవుని పిల్లలమే. ఈ హేతు చేత లోకం మనల్ని ఎరగదు, ఏలైనగా అది ఆయన ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో
అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకోను. చూడండి, ఇది ఇంకా దీర్ఘమైన కార్యాలు. ఇవన్నీ ప్రసంగం చేయాలంటే మరి నెలలు తరబడి ప్రసంగం చేయాలి. మీరే పరిశుద్ధాత్ముని జ్ఞానం అడిగి పొందుకోవాలి. మనల్ని పవిత్రం చేయడం ఆయన పని అన్నమాట. అంటే అల్టిమేట్ బ్లెస్సింగ్ ఫర్ ఎ క్రిస్టియన్ ఈజ్ గాడ్ మేక్స్ హిమ్ కంప్లీట్ బై ప్యూరిఫైయింగ్. మహిమ పరచడానికి దేవుడు వారిని శుద్ధీకరణ చేస్తాడు. శుద్ధీకరణ, శాంక్టిఫికేషన్ అని నిన్నటి రోజు చదివినాం కదా, పరిశుద్ధపరచబడటం. మనం అనుకుంటాం ఎందుకు ఇన్ని కష్టాలు, ప్రభుని నమ్ముకున్నాక కష్టాలు అన్నీ పోతాయని కొందరు అనుకుంటారు. నన్ను అడిగితే ప్రభుని నమ్ముకున్న తర్వాతనే నీకు కష్టాలు వస్తాయి. ఎందుకు కష్టాలంటే నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు అన్నమాట. హీ హాజ్ స్టార్టెడ్ హిజ్ వర్క్ ఆన్ యూ. అందుకే కష్టాలు వస్తాయి. ఆ కష్టాల ద్వారా పవిత్రమైపోతూ ఉంటావు నువ్వు. పేతురు తన పత్రికలో ఏమంటున్నాడు చూడండి, 1 పేతురు 1వ అధ్యాయము 7వ వచనంలో, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అంటే నశించిపోయే సువర్ణమే అగ్నిలో వేస్తారు కదా, పుట్టము చేయుట అని అంటారు, పుట్టము వేయబడింది అంటారు. అంటే ఇది ఒక సువర్ణము శుద్ధి కావాలంటే అగ్ని కావాలి. అగ్ని లాంటి మహాశ్రమల్లో భక్తులను దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. శాంక్టిఫికేషన్ అని నిన్న మనము చదివినాము, నేర్చుకున్నాము. శాంక్టిఫికేషన్ అయిన తర్వాతనే గ్లోరిఫికేషన్ ఉంటుంది. ఒకవేళ నీవు ఇన్ని బాధలు తట్టుకోలేకుండా ఇఫ్ యు గివ్ అప్ యువర్ ఫెయిత్, అంటే యూ విల్ నాట్ హ్యావ్ ఆల్ దిస్. సపోజ్ నువ్వు మరి విశ్వాస జీవితంలో నువ్వు ఎదుర్కొనే కష్టాలకు నిలవలేకపోయినావంటే ఈ ఆశీర్వాదాలన్నీ నీకు లభ్యం కాదు. అందుకే మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి కదా అని యాకోబు 5వ అధ్యాయంలో మనం చూస్తాం. శోధన సహించువాడు ధన్యుడని వాక్యంలో ఉంది. మనకు కలిగిన శ్రమల్లో ఆయన ఎప్పుడు మనల్ని వదిలిపెట్టాడు, మనతోనే ఉంటాడు. అందుకే అంటాడు, శ్రమలో నేను నీకు తోడై ఉంటాను, నువ్వేం భయపడే అవసరం లేదు. నేను ఎంత అద్భుతం అది. అంటే యాక్చువల్లీ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ సో బ్లెస్సెడ్. నన్ను అడిగితే ఏదేమైనా నీకు ఏ బాధ, భయము, భీతి అవసరం లేదు. ఎందుకంటే ప్రభు గొప్ప వాగ్దానం ఇచ్చినాడు. ఆయనకు ఒక ప్రణాళిక ప్రతి ఒక్కరి పట్ల ఉంది, విశ్వసించే ప్రతి ఒక్కరి పట్ల. అందుకే అంటాడు, యుగ సమాప్తి వరకు నేను సదాకాలము నీకు తోడై ఉంటాను. అంటే ఈరోజు మరి రక్షణ ద్వారా మనకు జస్టిఫికేషన్, అంటే యేసు ప్రభును విశ్వాసం ఉంచడం ద్వారా నీ పాపక్షమాపణ నీకు లభించి న్యాయీకరణ, అంటే నీవు పొందవలసిన శిక్షను యేసు ప్రభు భరించి నీ పక్షాన ఉండి, నేను చెప్పాను మీకు ఉదాహరణలు. హైకోర్టులో జడ్జ్ అంటున్నాడు, మాఫ్ కర్దియా, యు ఆర్ నాట్ గిల్టీ అనగానే ఇంకెంత విడుదల నీకు, నీ బంధకాలన్నీ తెగిపోయినాయి. అది జస్టిఫికేషన్. తర్వాత నువ్వు రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. శ్రమల ద్వారా పరిశుద్ధత నీకు లభిస్తుంది. శ్రమ వచ్చినప్పుడు నువ్వు అనుకుంటున్నావు ఏదో వింత సంభవించింది, అందరూ బాగున్నారు, మా పక్కింట్లో అన్యులు బాగున్నారు, నాకేంటండి నేను ఉపవాస ప్రార్థనలు చేసి మోకాళ్ళు అరిగేటట్టు ప్రార్థన చేసినా నాకెందుకు వస్తుంది ఈ బాధ వెంబడి బాధ, కష్టం వెంబడి కష్టం ఎందుకు వస్తుంది ప్రభువా? ఎందుకు వస్తుంది అంటే నీ మీద ఆయనకు చాలా గొప్ప ఉద్దేశము ఉన్నది. ఈజ్ క్లెన్సింగ్ యూ అన్నమాట. ప్రతి పరీక్ష ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడుతున్నావు. అయితే దాని తర్వాత, ఎందుకంటే పరిశుద్ధత లేకుండా నువ్వు దేవుని చూడలేవు, దేవునితో ఉండాలి కదా. మరి పరిశుద్ధమైన దేవునితో నీవు సహవాసం తీసుకోవాలంటే నీకు పరిశుద్ధత అవసరం కదా. అందుకే మరి గ్లోరిఫికేషన్
అంటే నువ్వు మరణమైన తర్వాత దేవుడు నిన్ను మహిమపరచబడబోతున్నావు నీవు. మరి ఇంకా కొన్ని వాక్యాలు మనం చూడాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనంలో, ఈ 28లో నేను చదువుతున్నాను. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇది కూడా పెద్ద మరి దీర్ఘ ప్రసంగం. మీరే మెల్లగా చదివి అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్ముడు అర్థం చేస్తాడు. అంటే ఆయన పిలుస్తాడు, ఆయన నిర్ణయ ప్రకారం పిలిచిన వారిని నీతిమంతులుగా సిద్ధపాటు చేస్తున్నాడు, నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఇది చాలా గొప్ప మరి కార్యం పరిశుద్ధ గ్రంథములో రాసి ఉంది. అయితే గ్లోరిఫికేషన్ ఇన్వాల్వ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బిలీవర్స్ who are sanctified and made perfect. శ్రమల ద్వారా మనము సంపూర్ణ సిద్ధి పొందుతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనం ఇంతకుముందు చదివిన హెబ్రీ పత్రిక 5:8లో ఆయన శ్రమల ద్వారా సంపూర్ణ సిద్ధి పొందినాడు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదనతో వేదనతో ప్రార్థన చేసినాడు. మరణం నుండి విడిపింపగలవానికి తన యాచనలు, ప్రార్థనలు, విజ్ఞాపనలు మరి చేసినాడు. ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా ఆయన అలాంటి ప్రార్థనలు చేసినాడు. శ్రమల ద్వారా ఆయన సిద్ధి పొందినాడు అనే వాక్యంలో ఉంది. అలాగే క్రైస్తవులు ఎప్పుడు కూడా హింసలకు భయపడడు, శ్రమలకు భయపడరు. వారు సంపూర్ణంగా దేవుని చిత్తానికి సంపూర్ణంగా సమర్పించుకుంటారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, వీఆర్ ఇన్ యువర్ ద కప్ ఆఫ్ యువర్ హ్యాండ్. నీ అరచేతిలో మేము చెక్కబడి ఉన్నాం, అంతే. అది ఎంత ధన్యకరం. తెస్సలోనికులకు రాస్తూ పౌలు భక్తుడు ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. 2వ తెస్సలోని 2వ అధ్యాయము 14 నుండి 17 వచనాలు. సెకండ్ Thessalonians 2nd chapter 13 onwards. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. ఇంత గొప్ప కార్యం కదా, ఎంత అద్భుతం అనిపిస్తుంది. మీరు అర్థం చేసుకోండి మాట. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను, ఈరోజు మహిమ పరచబడటం మనం ధ్యానిస్తున్నాం. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచాను. అవును, సువార్త ప్రకటింపబడుకుంటే ఎలాగూ ప్రకటించే వారిని ప్రోత్సహించాలి. సువార్త ప్రకటింపని వారు ఎలాగూ నమ్ముతారు అని మనం చూస్తాం కదా. ఇలాగూ మీరు రక్షింపబడినారు, ఎందుకంటే మేము మీకు సువార్త ప్రకటించినాం. సువార్త ప్రకటన ద్వారా దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. పిలిచిన తర్వాత పరిశుద్ధపరిచినాడు. పరిశుద్ధపరిచిన తర్వాత మిమ్మల్ని ఏం చేయబోతున్నాడు? మహిమపరచబోతున్నాడు. అర్థమైతే ఒకసారి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు సువార్త ద్వారా రక్షింపబడిన వారు?
చాలామంది ఉన్నారు. దేవుడు పిలుచుకున్నాడు అన్నమాట. ఇప్పుడు మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎవరు పిలిచినారండి? ఇక్కడికి రమ్మని ఎవరు పిలిచినారు? ఎంతమంది నమ్ముతున్నారు దేవుడే మిమ్మల్ని తట్టి లేపి ఇక్కడ నడిపించినారని? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనమంతటా మనం రాలేము. ఇక్కడ నీకు తులం బంగారం ఇస్తామంటే కూడా ఉదయం 3 గంటలకు లేవరాదు. నాకు బంగారం వద్దే ఉంది, నాకు నిద్ర కావాలంటారు కదా. అయితే నిద్ర తట్టి లేపి ఇక్కడికి వచ్చినారంటే దేవుడు పిలుచుకున్నాడు అన్న మిమ్మల్ని పిలిచి మీకు రక్షణానందం ఇచ్చి మిమ్మల్ని పరిశుద్ధపరిచి తిరిగి ఫైనల్గా కంప్లీట్ ఎలా చేస్తాడంటే ఒక విశ్వాసిని మహిమపరచడం ద్వారా ఆ సంపూర్ణంగా సిద్ధి పొందుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మళ్ళీ మన గొప్పతనం ఏం లేదు దాంట్లో. మనం ఈరోజు భక్తులుగా ఉన్నాము, పాపాన్ని ద్వేషించి ప్రభు మార్గంలో ఉన్నామంటే కేవలం అది ఉచితమైన దేవుని దయ, అంతే. దేవుని కృప, దేవుని దయ. అందుకే మిమ్మల్ని బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చేయడానికి బద్ధులమై ఉన్నామని అంటున్నాడు. కాబట్టి సహోదరులారా, మీరు నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మేమేమేమి బోధించినామో అది మర్చిపోకండి. అవన్నీ చేపట్టి మీరు ఈ లోకంలో లోకమాలిన్యం అంటకుండా మిమ్మల్ని మీరు భద్రపరచుకోండి. మీకు ఒక నిరీక్షణ ఉంది, శుభ నిరీక్షణ ఉంది, శుభప్రదమైన నిరీక్షణ ఉంది. దేవుడు మిమ్మల్ని మహిమపరచబోతున్నాడు. కనుక మీరు నమ్ముకున్నది వదిలిపెట్టకండి, స్థిరంగా ఉండండి, నిలకడగా ఉండండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చండి. మీకు చాలా నిరీక్షణ ఉంది. ఎంత నిరీక్షణ ఉంది ఒక విశ్వాసికి అన్నప్పుడు, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఎంత హౌ మచ్ హోప్ డస్ ఎ బిలీవర్ హ్యావ్ ఇన్ గ్లోరిఫికేషన్ ఆర్ ఇన్ లైఫ్ ఆఫ్టర్ డెత్ అంటే ఇక్కడ చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 15:13లో కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయ్యకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానంతోను మిమ్మును నింపును గాక. దేవుడు మిమ్మల్ని నింపేస్తాడు సమస్తానందముతోటి, సమస్త సమాధానంతో. అందుకే విశ్వాసి ఎప్పుడు కూడా నిమ్మకు నీరెత్తినట్టు అంటారు కదా, కదలక స్థిరంగా ఉండాలి. అందుకే పౌలు అంటాడు, నేను మీకు అప్పగించిన దాన్ని గట్టిగా పట్టుకోవాలంటాడు. విశ్వాసి కలవరపడకూడదు, ఎప్పుడు భయపడుతూ. హోప్లెస్ అండి, అంత హోప్లెస్. హోప్లెస్ ఎందుకు అవుతుంది? నీకు ప్లెంటీ ఆఫ్ హోప్ ఉన్నది దేవునిలో. యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ హోప్ ఇన్ జీసస్. విస్తారమైన నిరీక్షణ. ఒక్కసారి సిలువ తట్టు చూస్తే ఎంత నిరీక్షణ అని ఒకసారి అడిగితే దేవుడు నాకు సిలువ దర్శనం ఇచ్చి ఒక చెయ్యి అటు ఒక చెయ్యి ఇటు, అబ్బా ఎంత నిరీక్షణ ఇచ్చినావు తండ్రి. ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు కూడా మన ఆశలు పోగొట్టుకోకూడదు. నీ కుమారుని కొరకు ప్రార్థన చేస్తున్నావా, నీ యొక్క జీవిత భాగస్వామి కొరకు ప్రార్థన చేస్తున్నావా, నీ బంధువుల్లో ఎవరికైనా రక్షణ కావాలని ప్రార్థన చేస్తే నెవర్ నెవర్ లూజ్ యువర్ హోప్, బికాస్ వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ హోప్ ఇన్ జీసస్. చెప్పండి కూడా దేవుని స్తుతిద్దామా? ప్లెంటీ ఆఫ్ హోప్ అనమా. డోంట్ గివ్ అప్ ఆన్ ఎనీ వన్. వాడు మారలే అనొద్దు అనమాట. ఎందుకంటే జీసస్ కెన్ పర్ఫార్మ్ ఏ గ్రేట్ మిరకిల్ ఎనీ టైం. ఎప్పుడైనా దేవుడు చేస్తాడనే విశ్వాసం నీకుంది. అందుకే ఇట్టి నిరీక్షణ మనల్ని ఏం చేయదంట, ఇట్టి నిరీక్షణ మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరచదు. అందుకే విశ్వసించేవాడు ఎప్పుడు కలవరపడాడు. కనుక ఈ నిరీక్షణతో మనము ముందుకు సాగుతున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10 నుండి 11 వచనాలు. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. మనం అనుకుంటే యేసుప్రభు ఏంటి అంత నిరాయుధంగా వస్త్రహీనునిగా సిలువలో రేలాడో బలహీనునిగా ఉన్నాడేంటి, బట్టలు కూడా లేకుండా. అయ్యో ఏంటిది. చాలామంది క్రైస్తవులు కానివారు అంటారు, మీ దేవుడు ఇంత పేదోడా, ఏంది అలా శక్తి లేకుండా వేలాడుతున్నాడు కదా. లోకంలో ఎంతమంది పైల్వాన్స్ ఉంటారు,
ఒక్కటి పంచి కొట్టగానే కింద పడిపోతారు మనుషులు. మరి యేసు ప్రభు ఏంటి, బలవంతుడైన దేవుడు అన్నాక బలహీనంగా ఎందుకు సిలువలో వేలాడుతున్నాడు అంటే దాని జవాబు పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. ఆయన మన కొరకు తన ప్రాణమును అర్పించినాడు, దరిద్రుడిగా వేలాడినాడు. ఎందుకంటే మనందరినీ, మనం ఆయన యందు విశ్వాసం ఉంచి వారందరినీ ధనవంతులుగా చేసేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన పేరట ఎంతమంది ధనవంతులబ్బా. నేను చూసుకుంటుంటాను. బెన్స్ కారా నీకు ఎట్టొచ్చింది బెన్స్ కారు? యేసు యందు విశ్వాసం ఉంచి యేసును ప్రకటిస్తే బెన్స్ కారు వచ్చిందా? ఇన్ని ఎత్తు బంగ్లాలు కొనుక్కున్నావు. చూడండి, ఆయన పేరు చెప్పుకొని బ్రతికేవారు ఎంతమంది ఉన్నారు. చెట్టు పేరు చెప్పి చింతకాయలు అమ్ముకున్నాడు ఒకడు. అలాగూ యేసు నామము ద్వారా ఎన్నెన్ని కార్యాలు. అందుకే ఇక్కడ మన నిమిత్తం ఆయన దరిద్రుడు అయినాడు. ఆయన నామము గొప్పదైపోయింది. ఆ నామములో నీకు ధనము కానీ, ఆరోగ్యం కానీ, సంతోషం కానీ, సమృద్ధి కానీ, సమాధానం కానీ, ఏదైనా నా పేరట మీరు ఏదైనా అడగండి, అది నేను మీకు ఇస్తానన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? ఆస్క్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్ ఐ విల్ డూ ఇట్. నీకు అంత విశ్వాసం ఉండాలి. అయితే పౌలు భక్తుడు అంటున్నాడు ఇక్కడ, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వల్ల సమస్తము కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. అయితే ఈరోజు మనం గ్రహించాల్సిన కొన్ని సత్యాలు మీ ముందుంచాలని నేను కోరుతున్నాను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో భక్తుడైన పౌలు అంటున్నాడు, విశ్వాసులు తెలుసుకోవాల్సిన ఒక కార్యం ఏంటి అన్నప్పుడు, మనము ఈ లోకంలో పరదేశులుగా ఉన్నాము. పేతురు అంటాడు, మనం ఈ లోకంలో యాత్రికులుగా ఉన్నాము. ఇది మన నిత్య నివాసము కాదు. మనము ఈ లోకంలో శ్రమల ద్వారా పరిశుద్ధపరచబడి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినాము. వీఆర్ జస్టిఫైడ్ బై ఫెయిత్, వీఆర్ శాంక్టిఫైడ్ బై గాడ్. రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధపరచబడుతున్నాము, శ్రమల ద్వారా సిద్ధి పొందుతున్నాము. తర్వాత మరణమైన తర్వాత మనకు పునరుద్ధానం ఉన్నది, మహిమలో మనం ప్రవేశిస్తున్నాము కదా. అయితే ఈ లోకంలో మనం ఎలా ఉన్నామంటే యాత్రికులుగా, పరదేశులుగా ఉన్నాం. మీరేం కులం అని అడిగితే మీరు ఇట్నే చెప్పండి, మాది యాత్రికులం. అర్థమైందా? నిద్రపోతుండ్రా? మీదేం కులం అంటే మీరేమనాలి? మేము యాత్రికులం అండి, మా కులం ఇదే. అంటే మాకు నిత్య నివాసం ఇక్కడ లేదు, మాది పర్మనెంట్ రెసిడెన్స్ అక్కడ ఉందండి. నువ్వు అప్లికేషన్ ఫిల్అప్ చేసినప్పుడు నేను ఎప్పుడు అనుకుంటా, పర్మనెంట్ రెసిడెన్స్. ఏం పర్మనెంట్? దేవుడు పిలిస్తే వెళ్ళిపోవాలి అంతే కదా. ఏం పర్మనెంట్ ఇది? పర్మనెంట్ రెసిడెన్స్ అంటే రాస్తావు నువ్వు పట్టుకొని గట్టిగా. పర్మనెంట్ కాదు ఇది, నథింగ్ ఇస్ పర్మనెంట్. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు 20వ వచనం 3:20, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తును రక్షకుని నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాం. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చు. ఈ దీన శరీరాలన్నీ మట్టి శరీరాలు ఇవి. దీని కొరకు ఎన్ని తిప్పలు పడతాం. కోటి విద్యలంట, కూటి కొరకు. ఎందుకు ఇంత కష్టపడుతున్నారంటే ఏం చేయాలండి, పిల్లలు కన్నాం కదా. కోటి విద్యలు, కూటి కొరకు. ఎన్ని మోసాలు, ఎన్ని బాధ. అసలు నువ్వు రియలైజ్ చేసినావంటే నువ్వు దీని మీద లక్ష్యం ఉంచావు, పైన ఉన్న వాటి మీద లక్ష్యం ఉంచుతావు, భూ సంబంధమైన వాటిని లెక్క పెట్టు. కానీ ఇది మట్టి అయిపోతుంది. ఇది ఆత్మ ఎంత విలువైంది, ఎంత విలువైంది. బంగారు పంజరంలో ఒక చిలుకను పెడితే, రామచిలుకను పెడితే, అది పంజరం బంగారమైనా కానీ ఆ చిలుకకి ఏముంటుంది తెలుసా? ఇది బంగారంగా ఉన్నది, ఇక్కడే ఉంటానంటది. అదే ఎగిరిపోవాలా, నేను ఎగిరిపోవాలా. ఈ బంగారం కానీ వెండి కానీ నాకు అవసరం లేదు. ఐ వాంట్ టు ఫ్లై అంటే ఇట్ వాంట్స్ ఫ్రీడమ్. అలాగే ఈ శరీరం ఎంత అందంగా ఉన్నా, ఎంత బంగారంతో పొదుగబడినా,
రత్నరాసులతో నువ్వు అలంకరించుకున్నా, ప్రశస్తమైన వస్త్రాలు చుట్టుకున్నా, ఆత్మ ఎప్పటికీ ఉంటుంది. శరీరము నిష్ప్రయోజనం. ఆత్మనే జీవింపజేస్తుంది. మట్టి పాలైపోతుంది. మన్నైనది తిరిగి మనకే పోతుంది. ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. హల్లెలూయా చెప్పండి ఒకసారి. జాయ్ సిస్టర్ను ప్రభు పిలుచుకుంటే, మీకు నేనంటే చాలా ప్రేమ నాకు తెలుసు, మీరు భరించలేరు, నాకు అది కూడా తెలుసు. కానీ మీరు ఎన్నాళ్ళు పెట్టుకుంటారు నన్ను ఇక్కడ? చనిపోగానంటారు. బాడీ ఎప్పుడు వస్తుందండి? బరియలు ఎప్పుడండి? ఏడ్చుకుంటేనే అడుగుతారు. మీరు ఏమంటారంటే, ఎప్పుడండి బాడీ వచ్చేది, ఎప్పుడండి బరియల్? చూసారా? అంటే చనిపోగానే మీరు నన్ను ఏం చేస్తారు? పాతి పెట్టేస్తారు. కానీ నా ఆత్మ ఎక్కడ పోతుంది? దేవుని దగ్గర పోతుంది. దేవుని స్తోత్రం. ఆత్మ దేవుడు కలుగజేసిన వాని దగ్గర ఈ ఆత్మ వెళ్ళిపోతుంది. అది ఎప్పుడు మన మనసులో ఉండాలి. ఇట్ ఈస్ ఎ టెంపరరీ అబోర్డ్. దిస్ ఇస్ నాట్ అవర్ పర్మనెంట్ రెసిడెన్స్. మన పౌరస్థితి ఎక్కడున్నది? పరలోకమందున్నది. హల్లెలూయా చెప్దామా గట్టిగా. అందుకే ఈ లోక రీతిగా ఉన్న వాటి మీద నీ శ్రద్ధ పెట్టి సమయం అంతా పాడు చేసుకోకూడదు. ఇదొక టెంపరరీ అన్నమాట, అంతే. నువ్వు ఎక్కడో వెళ్తున్నావు, ఎక్కడో ప్రయాణమై వెళ్తున్నావు, కొన్ని దినాలకు వెళ్తావు అంతే, 10 రోజులు. మేము అప్పుడప్పుడు యునైటెడ్ స్టేట్స్ అక్కడిక్కడ వెళ్తాం కదా, నేను అయ్యగారు కలిసి వెళ్తాం. కొన్ని బట్టలు తీసుకుంటాం, కొన్ని వస్తువులు తీసుకుంటాం, ఆ లగేజ్ అంతా ఎయిర్ క్రాఫ్ట్లో పడేస్తాము. బోర్డింగ్ పాస్ ఇస్తారు, ఇంత అది పెట్టుకుంటాం. ప్రయాణం చేసి వెళ్ళిపోయి అక్కడ 10 రోజులే అనమాట, లేక ఒక్క నెల రోజులే. తర్వాత మేము ప్రయాణం ముగించుకొని తిరిగి మా స్వస్థలానికి రావాలి. అందుకే ఎక్కడి నుండి మనం వచ్చినామో అక్కడికి తిరిగి తప్పకుండా వెళ్ళిపోవాలి. అంటే విశ్వాసులకు ఫ్రమ్ అడ్రస్ ఉంది, టు అడ్రస్ కూడా ఉంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అందుకే మనం దిక్కులేని వారము, అనాథులం అసలే. మనల్ని కనుగజేసిన దేవుని యుద్ధకు మనం వెళ్ళవలసింది. దాని కొరకు నిరీక్షణ గలవారై ఎదురు చూస్తున్నామని అర్థం. మన పౌరస్థితి ఎక్కడున్నది? పరలోకమందున్నది. అది గమనించాలి. అందుకే యేసు ప్రభు ప్రార్థన చేసినప్పుడు చాలా మంచి, ఎంత జ్ఞానము. క్రీస్తే మన జ్ఞానం, క్రీస్తే మన నిరీక్షణ, క్రీస్తే మన విమోచన, క్రీస్తే మన నీతి, క్రీస్తే మన పరిశుద్ధత అని మనం ధ్యానిస్తూ ఉన్నాం కదా. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభువు ఎలా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఎంత ఉత్తమమైన ప్రార్థన. మీరు ఎప్పుడైనా కూర్చొని నిమ్మలంగా యోహాను సువార్త 17వ అధ్యాయము ధ్యానిస్తూ చదవండి. యు ఫైండ్ గ్రేట్ విజ్డమ్ ఇన్ జీసస్. యోహాను సువార్త 17:24. తండ్రి, నేను ఎక్కడ ఉండునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. అంటే ఎంత ప్రేమించినాడు మనల్ని ప్రేమించిన వ్యక్తుల దగ్గర మనం ఉండాలని ఆశిస్తాం. లేక నువ్వెవరినైనా ప్రేమిస్తే వాళ్ళ దగ్గర ఉండాలి అని ఆశిస్తాం. యేసు ప్రభు అదే ఆశిస్తున్నాడు. నేను ఎక్కడ ఉంటానో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు కూడా నాతో ఉండాలి తండ్రి అని వేడుకుంటున్నాడు. నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవల్లని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవల్లని కోరుచున్నాను. మహిమ అంటే మహిమపరచబడుట అనే అంశం మీద ధ్యానిస్తున్నాము. గ్లోరిఫికేషన్. అది ఎంత గొప్ప కార్యం కదా. దట్ ఈస్ ద రీజన్ Paul says in 2 Corinthians 4th chapter, నేను 14 నుండి చదువుతాను. విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అని వ్రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై ప్రభు అయిన యేసును లేపిన వాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమునో విశ్వసించున్నాము గనుక మాట్లాడుచున్నాను. కాబట్టి మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను
ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది నేనైతే అనుభవిస్తున్నాను నా శరీరంలో. నాకు ఎంత సంతోషం, ఎంత ఆనందము. అబ్బా, సిలువ ధ్యానాలు రాగానే ఎక్కడి నుండి వచ్చింది ఈ శక్తి నాకు తెలియదు. అంతవరకు నాకు చాలా బాగా నీరసం ఉండింది శరీరంలో. ఎక్కడి నుండి వచ్చింది శక్తి అంటే, ఈ బాహ్య పురుషుడు క్షీణావస్థలో ఉన్న అంతరంగం ఒక పురుషుడు క్రీస్తే కదా, ఆ పురుషుడు దినదినము నూతనత్వం పొందుతున్నాడు. హల్లెలూయా చెప్దామా? అందుకే బాహ్యంగా ఒకవేళ మనం బలహీనంగా ఉన్న భయపడే అవసరం లేదు. మనం అధైర్యపడం అంటున్నాడు. మేము అధైర్యపడడం, వీ విల్ నాట్ లూజ్ అవర్ హోప్, వీ విల్ నాట్ లూజ్ అవర్ ఫెయిత్, వీ డూ నాట్ లూజ్ అవర్ కవరేజ్. మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంటే ఎక్కువగా నిత్యమైన మహిమ. మళ్ళీ ఆ మాట చూడండి, నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యము. మనము చూచే వాటిని నమ్ముతాం. డౌటింగ్ థామస్ లాగా. అంటే అనుమానస్తుడు ఉన్నాడు కదా 12 మంది శిష్యుల్లో, పేరేంటి? తోమా. అనుమానిస్తాడు. నేను చూస్తేనే నమ్ముతాను, నేను ఈ చూడని వాటిని నేను నమ్మం. కానీ చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మువారు ధన్యులు. హల్లెలూయా. మనం ఏ గుంపులో ఉన్నాం ఇప్పుడు? మనం యేసు ప్రభువును చూడలేదు, యేసు ప్రభు సిలువ వేయబడడం కూడా చూడలేదు. యేసు ప్రభువు వస్తాడని మనం ఎవరు చెప్పలేదు. అంటే వాక్యంలో ఉన్నదే మనం నమ్ముతున్నాం. చూసి ఎవరైనా వచ్చి చెప్పినారంటే లేదు. మన ప్రయాణమే విశ్వాస ప్రయాణం. హల్లెలూయా. విశ్వాసం, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతున్నాడు. దేవుని స్తోత్రం. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములై ఉన్నవి. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనం తప్పకుండా మనం విశ్వసించే ప్రభువును మహిమ శరీరాలతో చూడబోతున్నాం. అది కూడా పౌలు 2 కొరింథీ ఇక్కడే అంటున్నాడు, 3వ అధ్యాయము 18వ వచనం చూడండి. 17 నుండి చదువుతున్నాను. 2 Corinthians 3rd chapter 17 and 8. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందుదు. ప్రభు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం కొందరు తెల్లగా ఉన్నాం, కొందరు తెల్లగా ఉన్నాం, కొందరు పొట్టిగా ఉన్నాం, కొందరు పొడుగున్నాం, కొందరు లావుగా ఉన్నాం, కొందరు బక్కగా ఉన్నాం. కానీ మహిమ శరీరాన్ని దాల్చుకున్న తర్వాత మనము ప్రభువు వలె పోలి ఉన్న ప్రభువు స్వారూప్యంలోకి మనం ఎదిగిపోతాం అనమాట. దేవుని స్తోత్రం. అంటే అవర్ రైచియస్నెస్ ఇస్ మేడ్ కంప్లీట్. గాడ్ ఫినిషెస్ హిస్ వర్క్ అపాన్ అస్. మన మీద ఆయన పనిని ఆయన పూర్తి చేసుకున్న తర్వాత, అంటే పరిశుద్ధపరచబడి మిగిలిన లోపాలన్నీ కూడా ఆయన సవరించి మహిమపరుచుకున్న తర్వాత మనము ప్రభువులే ఉంటామని అంటున్నాడు. నాకు ఈ సేవ ఆరంభంలో ఒక దర్శనం దేవుడు చూపెట్టినాడు. అప్పుడు ఏంటంటే ఒక బంగారు బర్డ్, గోల్డ్ మెరుస్తుంది. అది ఒక పెట్ట, కోడి పెట్ట పొదుగుతున్నది గుడ్లను. దాని కిందంతా బంగారు గుడ్లు ఉన్నాయి. నేను చూస్తున్నాను దర్శనంలో. తర్వాత అట్లాగే తీరి చూస్తున్నాను, ఇదేం పెట్ట ఇంత వెలుగుతో నింపబడ్డది, కింద గుడ్లన్నీ బంగారు గుడ్లే ఉన్నాయి ఏంటని చూస్తుంటే అది గుడ్లు పగిలి ఆ తల్లి కోడి ఎలాగుందో అలాగే బయటకు వస్తున్నాయి పిల్లలు. అంటే తల్లి మీద ఉన్న సార్కలు, ఆ మచ్చలు, ఆ కలరు అంతా అట్టాగే బయటకు వస్తుంటే చాలా ఆశ్చర్యపడిన. ఆ రోజు విజన్ డైరీ మెయింటైన్ చేస్తా కాబట్టి నేను ఎట్లా చూసానో అట్టే గీసినాను కూడా. గీసి వెలుగుతో నింపబడిన ఆ యొక్క పక్షి, దాని కింద ఆ చిన్న పిట్టలు బయటకు వస్తున్నాయి. అదే రంగు, అదే రూపం, అదే డిజైన్తో వస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగించి రాసి పెట్టినాను.
కానీ ఇప్పుడు ఈ వాక్యం చదివినాక నాకు అర్థమైంది ఏంటంటే, ఈ వాక్యం మనల్ని మరి హెచ్చరిస్తుంది. చూడండి, మనమందరం ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే చిన్న చిన్న ప్రభువులం అయిపోతాం అన్నమాట మనం. అందుకే మనకు అధికారం ఇస్తానన్నాడు కదా, ఆయనతో కూడా మనం వెళ్తాం అన్నాడు కదా, ఆయనకున్నవన్నీ మనవి అన్నాడు కదా. ఆయన వల్లే మనం రూపాంతరం పొందుతామని అర్థం. ఆయన ఎలా ఉన్నాడో అలాగ ఉంటాం అన్నమాట. ఎందుకంటే ఆయన బిడ్డలం. కొందరు తండ్రి కొడుకులను చూస్తే అరే ఏంటిది అచ్చం ఏంటిది ముద్ర గుద్దినట్టే ఉన్నాడు, అదే ముక్కు, అదే చెనులు, అవే కన్నులు, అలాగే తండ్రి పోలికే ఉన్నాడు. కొందరు స్త్రీలు చెప్పుకుంటారు, నా కొడుకు అండి అచ్చు వాళ్ళ నాన్నలాగానే ఉంటాడండి, ఇంత సంతోషంతో చెప్పుకుంటారు కదా. అలాగే మనమందరం అచ్చుగుద్దినట్టు ఎవరిలాగా అయిపోతాం? చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. అక్కడ స్త్రీ అని, పురుషుడని, గ్రీసు దేశుడని, హెల్లేయుడని, దాసుడని, సతుడని ఏ భేదం లేదు. ఈ లోకంలో ఉన్నప్పుడే ఆమె స్త్రీ, ఈ పురుషుడు, అది ఇది కానీ యేసులో అందరూ, యేసును ధరించుకున్న వారందరూ కూడా దేవుని కుమారులైపోతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేర్ ఇస్ నో డిస్టింక్షన్, నో పార్షియాలిటీ. అంటే యేసు రూపంలోకి మనము మలచబడుతున్నామని తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనము పాటలు పాడతాం, ఎప్పుడు వస్తాడో నన్ను చేర్చుటకు, ఎంతకాలం ఉండాలి ఈ భూమిలో, ఎప్పుడు వస్తాడో నన్ను చేర్చుటకు, ఎంతకాలం ఉండాలి ఈ భూమిలో. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు యేసు బిడ్డల ఆనంద జీవితం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు యేసు బిడ్డల ఆనంద జీవితం. కష్టములు వచ్చినా, నష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా, నష్టములు వచ్చినా, శ్రీ యేసు నాయకు ఉత్తమ మిత్రుడు, శ్రీ యేసు నాయకు ఉత్తమ మిత్రుడు. భూరాధ్వని వినే, చప్పట్లు కొట్టి ఈ చిన్న చరణం పాడదాం. భూరాధ్వని వినే సమయమాయను, శ్రమ పొందినే ప్రియుని చూచెదను. భూరాధ్వని వినే సమయమాయను, శ్రమ పొందినే ప్రియుని చూచెదను. ఎప్పుడు వస్తాడో నన్ను చేర్చుటకు, ఎప్పుడు వస్తాడో నన్ను చేర్చుటకు, ఎంతకాలం ఉండాలి ఈ భూమిలో, ఎంతకాలం ఉండాలి ఈ భూమిలో. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు యేసు బిడ్డల ఆనంద జీవితం. ఇంత మంచి కాపరి, ఉత్తమ మిత్రుడు, నిత్యత్వ రాజుడు నా తోడుగానున్నాడు. ఇంత మంచి కాపరి, ఉత్తమ మిత్రుడు, నిత్యత్వ రాజుడు నా తోడుగానున్నాడు. ఎందుకు భారము, ఎందుకు వ్యాకులం, ఎందుకు భారము, ఎందుకు వ్యాకులం, దేవుని బిడ్డలు పాటలు పాడెదరు, దేవుని బిడ్డలు పాటలు పాడెదరు. హల్లెలూయా. ఎప్పుడైనా సమయం తీసుకొని ఈ పాటలన్నీ పాడుకోవాలి. ఎప్పుడు పనులు పనులు పనులు. మార్త విస్తారమైన పనులు పెట్టుకుందంట, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. దేవుని స్తోత్రం. కనుక ఈరోజు మనం గ్లోరిఫికేషన్, మహిమపరచబడుట
అనే అంశం మీద మనం మాట్లాడాం. మహిమపరచబడక ముందు సంఘము ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధపరచబడాలి. ఏ విధంగా పరిశుద్ధపరచబడాలి అంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో ఉంది. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అటిది మరి ఏదేనూ లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట వారిని దాన్ని నిలబెట్టుకున్న వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. చూడండి ఎన్ని మాటలు ఉందండి దీంట్లో, ఎంత అద్భుతమైన వాక్య భాగం. క్రీస్తు తన సంఘము పవిత్రంగా ఉండాలని ఆశిస్తున్నాడు. ఒక పెళ్లి కుమారుడు తన పెళ్లి కుమార్తె ఎలా ఉండాలని ఆశిస్తాడు? మీరు చెప్పండి. పురుషులు చాలామంది ఇక్కడ ఉన్నారు కదా. హౌ యూ వాంట్ యువర్ వుడ్ బీ టు బీ? షీ షుడ్ బి హోలీ, షీ షుడ్ బి బ్యూటిఫుల్, షీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ గైల్. ఆమె ఏ అపవిత్రత ఉండొద్దు. 10 మందితో తిరిగిన ఒక స్త్రీని పెళ్లి చేసుకుంటాడా ఏ పురుషుడైనా? అస్సలు చేసుకోడు. పెళ్లి చేసుకోకముందే అంతా ఎంక్వైరీ చేస్తారు అన్నమాట. బాగా ఎంక్వైరీ చేస్తారు. ఆఫీస్లో ఎట్లుంటుంది ఈమె, ఇరుగు పొరుగు వారితో ఎట్లుంటుంది, బంధువుల మధ్యలో ఎలాగుంది, ఈమె స్వభావం ఏంటి, ఈమె అపవిత్రమైన స్త్రీయా, ఈమె నలుగురితో తిరుగుతుందా? చూడండి, అలాగే పెళ్లి కుమారుడైన యేసు క్రీస్తు కూడా తన పరిణామం వాడబోయే సంఘము, వధు సంఘము ఇలాగుండాలి అని కోరుతున్నాడు. అటువలే ఇంకోసారి చదువుతున్నాడు, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకుని. ఎందుకంటే మీరు రోజు జూమ్ పెడతారు, ఎందుకంటే రోజు జూము వాక్యము, సేవకులు ప్రతిరోజు వాక్యం ఇస్తున్నారు జూమ్లో. ఎందుకు? వాక్యం చేత ప్రతినిత్యం ప్రతిదినం ఏమవుతున్నారు? పవిత్రపరచబడుతుంది. ఎందుకంటే 40 రోజులు అంటారు కొంతమంది. 40 రోజుల 40 రోజులు మీకు ఏం కలుగుతుంది? రోజు 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 పరిశుద్ధపరచబడుతున్నారు, పవిత్రపరచబడుతున్నారు. దేవుని వాక్యం చేత ఉతక స్నానము కలుగుతుంది. దేవుని స్తోత్రం. చేతులెత్తి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి మిగిలిన భాగాలు రేపటి నుండి మనం ఇంకా ధ్యానిద్దాం. అందరూ ఒకసారి లేచి నిలబడండి. దేవుని స్తోత్రం. సిలువలో చిందిన రక్తము నా పాప క్షమాపణ కలిగించే, సిలువలో చిందిన రక్తము నా పాప క్షమాపణ కలిగించే, జయమని పాడుడి సర్వజనమా, జయమని పాడుడి సర్వజనమా, ముక్తిదాత యేసునకు జయమని పాడుడి సర్వజనమా, జయమని పాడుడి సర్వజనమా, ముక్తిదాత యేసునకు జై. సోదర సోదరి పిల్లలు పెద్దలు, సోదర సోదరి పిల్లలు పెద్దలు, జయమని పాడుడి యేసునకు, జయమని పాడుడి యేసునకు. యేసు రక్తమున నీతి గల్గే, అగ్ని శిక్ష తొలగేను, సురతమున నీతి గల్గెన్, అగ్ని శిక్ష తొలగేను, జయమని పాడుడి సర్వజనమా. ముక్తిదాత యేసునకు రక్తాన ఆశ్చర్య క్రియ చేసే,
పాపపు బంధము తుంచెను, రక్తన ఆశ్చర్య క్రియ చేసే పాపపు బంధము తుంచెను. జయమని పాడుడి సర్వజనమా, ముక్తిదాత యేసునకు రక్త విలువచే ముక్తి గల్గే, ప్రభుని దాసుడనైతిని. రక్త విలువచే ముక్తి గల్గే, ప్రభుని దాసుడనైతిని. జయమని పాడుడి సర్వజనమా, ముక్తిదాత యేసునకు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం నుండి అనేకమైన సత్యాలతో మాము ఈ దినాల్లో వాడుకుంటున్నందుకు, వినడానికి ఇచ్చిన కృప కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. చేరి వచ్చిన పిల్లలందరినీ దీవించండి. మరి ఇది అయిన తర్వాత వారు ఉద్యోగాలకు వెళ్ళడానికి కూడా శరీరానికి రెట్టింపు బలము శక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఉదయం లేవడానికి కూడా మీరు త్రాణి దయచేయండి నాయన. వేకుని మేమందరం నేను వెతుకుతున్నాము. తప్పకుండా మమ్మల్ని ఆత్మతో నింపి అభిషేకించి తండ్రి మమ్మల్ని ఆశీర్వదించి దేవుడవని నమ్ముతున్నాం. జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్ అనే 3 కార్యాలు ఈ దినాల్లో వివరించడానికి దాసురాలకు మీరు కృపనిచ్చినందుకు నేను స్తుతిస్తున్నాను. ఇంకా ఉన్న శిలువ కార్యాలు నీ బిడ్డలకు వివరించడానికి నాకు ఆత్మశక్తిని మీరు దయచేయమని, చేరి వచ్చిన బిడ్డలందరి మీద నీ ఆత్మను కుమ్మరించండి. జూమ్లో ఉన్నవారు, యూట్యూబ్ దగ్గర వేచి ఉన్నవారు, వీరందరినీ కూడా మీరు ఆశీర్వదించి వారి కుటుంబాలకు నీ దీవెన దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. తండ్రి దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం, శక్తి మనందరికీ సదాకాలం తోడుగా ఉండునుగాక, ఆమేన్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ
వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.